ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అట్నే గాని నా చేతుల మీదుగానే ఈ ఇంట్లోనే ఘనంగా సంగీత్ జరిపిస్తా. హ్మ్? ఏం నాయనా, సంతోషమేగా? సర్లే మరి, నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో నాయనా. నేను పొయ్యి ఆ సంగీత ఏర్పాట్లేవో చూసుకుంటాను. వెళ్ళేస్తాను తాతయ్య. అంతా నేను చూసుకుంటాను తాతయ్య. పదు, జాగ్రత్త, వెళ్ళొస్తాను. రాజు, పదరా. చిడతలు వాయిస్తున్నావేంటత్తా? చిడతలు కాదు, చిటికలే వేస్తుంది మా అత్తయ్య. దేనికి? ఓహో, రేపు సంగీత్లో మీ అందరికీ పనులు చెప్పడానికి ప్రాక్టీస్ చేయిస్తుందా? నీకు ఆటలుగా ఉంది కదా. ఆటలు నాకు బాగా ఇష్టం ఆలపాటి వారు. ఈ ఆలపాటి అఖిలాండేశ్వరితో ఆటంటే మాటలు కాదల్లుడు. నాకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు ఈ ఇంట్లో సంగీత్ పెట్టడం అంటే పెద్ద పులి నోట్లో తల పెట్టడమే అని తెలియక మాట్లాడుతుండావు. తల పెట్టినట్టు తల పడినట్టు తర్వాత మీకే తెలుస్తుంది. తెలిసే లోపు నీ తలే పోతాదేమో, జాగ్రత్త. ఏమో, నా ధాటికి ఆ పులే తల్లడిల్లిపోతే? నువ్వు తక్కువగా అంచనా వేస్తుండావు. ఆలపాటి అఖిలాండేశ్వరి ఇక్కడ. సో వాట్? దేవరపాటి వెంకటేష్ నాయుడు ఇక్కడ. ఓయ్ పకోడి, తాతయ్య కోమలో నుంచి బయటకు వచ్చాడని ఏదో చూసుకొని రెచ్చిపోతున్నావు. పిచ్చి చకోడి, ఏదో చూసుకుని పులులతో పోల్చుకుని రెచ్చిపోయేది మీరే. నాకు అవసరం లేదు. ఎవరి అండ నాకు అక్కర్లేదు. నన్ను చూసుకునే నా పొగరు. ఆ పొగరుని రేపే దిగేలా చేస్తా, చూస్తా ఉండు. ఏది? ఒక్కసారి కిందికి చూడత్తా. కింద నుంచి ఎదిగింది నేను, పైనుంచి దిగింది మీరు. ఇది నా లెవెల్. ఇదంతా జస్ట్ ట్రైలర్ మాత్రమే. బ్యాలెన్స్ సినిమా రేపటి నుంచి చూపిస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ. వస్తా. అమ్మా అన్నయ్య, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? నువ్వు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతేను కంగారు పడ్డాను నాన్నా. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఆ ఇంటికి వెళ్ళావా? అక్కడి నుంచే వస్తున్నానమ్మా. అవునా? ఆ అఖిలాండేశ్వరితో మళ్ళీ గొడవ పెట్టుకుని వచ్చావా? గొడవ పెట్టుకుని కాదమ్మా, గుడ్ న్యూస్ పెట్టుకుని వచ్చాను. ఏంటన్నయ్య అది? తాతయ్య కోమాలో నుంచి బయటకు వచ్చారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వచ్చారు. ఎంత మంచి శుభవార్త చెప్పావు నాన్నా. నీ పెళ్ళి మీ తాతయ్య కళ్ల ముందు జరగట్లేదు అని వెలితి తీరిపోతుందన్నమాట.
కానీ తాతయ్య మాట్లాడుంటే ఇంకా హ్యాపీగా ఉండదు కదా భయ్యా. అంటే మీ తాతగారికి మాట పోయిందా వెంకీ? అవునమ్మా, ప్రస్తుతానికి తాతయ్య నోరు పడిపోయింది, కాళ్ళు చేతులు పనిచేయడం లేదా. కానీ అది శాశ్వతంగా కాదని డాక్టర్ చెప్పారమ్మా. దేవుడి దయ వల్ల తిరిగి త్వరలోనే మామూలు మనిషి అవుతారు. అమ్మా, నీకు ఇంకో విషయం చెప్పాలి. నా పెళ్ళి తాతయ్య కళ్ళ ముందు జరగడమే కాదు, తాతయ్య ఇంట్లోనే జరుగుతుంది. రేపు సంగీత్ ఫంక్షన్ హాల్లో కాదు, ఆ ఇంట్లోనే. అక్కడ జరిపించడానికి అఖిలాండేశ్వరి అత్తయ్య ఒప్పుకోదు కదన్నయ్యా. ఆవిడ గొడవ చేయదు. ఒప్పుకోవడానికి ఆవిడెవరమ్మా? గొడవ చేసే హక్కు ఆవిడకెవరిచ్చారు? ఫంక్షన్ అక్కడే జరగాలని తాతయ్య కోరిక. ఆ అఖిలాండేశ్వరి ముందే ఫంక్షన్ అక్కడ జరగాలని ఫిక్స్ అయిపోయింది. మీరక్కడికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకోండమ్మా. నేను రాజు వెళ్ళి బయట పనులు చూస్తాం. పదరాజు. భయ్యా 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 భయ్యా, నువ్వు ఉన్నట్టుండి ఎందుకు అలా చెప్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు భయ్యా. ఏమర్థం కావట్లేదురా? పొద్దుతో నీ పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుండి ఆ అఖిలాండేశ్వరి మీ పెళ్లి చెడగొట్టడానికి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఇప్పుడు కూడా ఆ గుంటనక్క గరుడాచలంతో కలిసి ఏవో పన్నాగాలు పన్నే ఉంటుంది భయ్యా. అది తెలిసి కూడా నువ్వెందుకు ఆ ఇంట్లో ఫంక్షన్ జరిపించాలని ఫిక్స్ అయ్యావు? అసలు నీ పెళ్లి ఎందుకు రిస్క్లో పెడుతున్నావు భయ్యా? రేయ్, నాకు పెళ్లి కన్నా చెల్లి ముఖ్యం కాబట్టి. అదేంటి భయ్యా, సంగీత్ అక్కడ జరిపించడానికి చెల్లికి ఏంటి లింకు? ఉంది. అది ఇందాకే ఆ అఖిలాండేశ్వరిలో కనబడింది. తాతయ్యని ఇంట్లోకి తీసుకెళ్లేటప్పుడు బావ ఫోటో కింద పడితే ఆ అఖిలాండేశ్వరి ఎలా రియాక్ట్ అయింది? చాలా కంగారు పడిపోయింది భయ్యో. ఆవిడ కొడుకంటే ఎంత ప్రాణమో నాకు అర్థమైంది కదా. కొడుకు ఫోటో పగిలితేనే ప్రాణం పోయినట్టు ఫీల్ అయిన అఖిలాండేశ్వరి కొడుకు కిడ్నాప్ అయ్యి ఇన్ని రోజులవుతుందే, ఇంకెంత ఫీల్ అవ్వాలి? ఇంకెంత అడవాలి? ఎంత గందరగోళం చేసి వ్యవస్థల్ని వాడి ఇంకెంత హడావిడి చేయాలి? కానీ అవేమీ చేయకుండా సైలెంట్గా ఉండి కూతురు పెళ్లి చేయాలని సైడ్ బిజినెస్లు చేస్తుందంటే ఏంట్రా అర్థం? రేయ్, దాన్ని బట్టి తన కొడుకు ప్రమాదంలో లేడనే కదా. తన కొడుకుని ఎవరూ కిడ్నాప్ చేయలేదు, తనే దాచి మనకి కిడ్నాప్ లాగా చేస్తుంది. అర్థమైందా? అవును భయ్యా, నువ్వు చెప్తుంటే నాకు నిజమని అనిపిస్తుంది. ఆ నిజం మనం కనిపెట్టాలంటే వాళ్లతోనే తిరగాలి, వాళ్ల పక్కనే ఉండాలి. అందుకే సంగీత్ని అక్కడ సెట్ చేశాను. నా పెళ్లి జరిగేలోపే నా చెల్లి కాపురాన్ని సెటిల్ చేస్తాను.